అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ప్రతిరోజు మనకు చాలామంది పుడుతూ ఉంటారు కదా. అప్పుడు వెళ్ళి బ్రాహ్మణ్స్ని అడుగుతూ ఉంటారు, బ్రాహ్మణుల్ని ఏమంటే ఈరోజు నక్షత్రం బాగుందా, శాంతి పడిందా అని అడుగుతూ ఉంటారు. కొద్దిమంది ఇది మూఢనమ్మకాలని కూడా అంటారు. సరే, నమ్మిన వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏమిటి అనేది నేను తెలుసుకున్నంత వరకు నీకు షేర్ చేస్తాను. మనకు 27 అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు. వీటిలో అతిపెద్ద గండ నక్షత్రాలు 3 ఉన్నాయి. ఒకటి ఆశ్లేష, జ్యేష్ఠ, మూల నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలకి అందరూ భయపడుతూ ఉంటారు. అమ్మో, ఈ నక్షత్రాలు పుడతారో ఏమో, మరి అలా పుట్టడం వల్ల పెద్దవాళ్లకు మరణగండం లేదా ఆస్తి పోవడం, ఇలా రకరకాల బాధలు ఏవో వస్తూ ఉంటాయి. ఆ నక్షత్రం ఉన్నటువంటి సమయాన్ని 18 భాగాలుగా విభజించి అది ఏ విధంగా నష్టం కలిగిస్తుంది అనేది చెప్తూ ఉంటారు. ఇక మిగతా వాటిల్లో చాలా వరకు సామాన్య శాంతి అంటే పుట్టిన శిశువుని ఒక మట్టి మూకుట్లో నూనె పోసి ఆ శిశువుని తల్లి పాపను కానీ బాబును కానీ, పుట్టిన వాళ్ళు ఆడ మగ ఎవరైనా సరే, వాళ్లను ఒడిలో పెట్టుకొని తండ్రికి తల్లి ఈ పాపకి మధ్యలో ఒక తెర పడతారు. పెళ్లిలో పిల్లగాడికి మధ్యలో, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి మధ్యలో తెర పట్టినట్టు అలా పడతారు. అప్పుడు ఇటువైపున ఆ మట్టి మూకుట్లో పాప లేదా బాబు వాళ్ళ ముఖం కనిపించే విధంగా యాంగిల్ అలా పట్టుకుంటారు. ఈ పసిబిడ్డ నీడ నూనెలో కనిపిస్తూ ఉంటుంది. మనం నూనెలో వంగి చూస్తే మన ముఖం మనకు కనిపిస్తుంది కదా. ఆ విధంగా ఆ నీడని తండ్రి చూస్తాడు. తర్వాత తెర తీసేసి పాపను చూస్తారు. ఇలా చూడడంతో ఆ సామాన్య శాంతి అనేది పోతుంది అంట. దీన్ని నూనెలో ముఖం చూడడం అంటారు. చూసే విధానం ఇది. ఇవన్నీ కూడా బ్రాహ్మడి పర్యవేక్షణలో మంత్రోచ్చారణతో జరుగుతూ ఉంటుంది. ఇది సామాన్య శాంతి. కొన్ని నక్షత్రాలకు అసలు శాంతి అనేది ఉండదు. తర్వాత పుట్టినప్పుడు వారదోషం అనేది ఉండదు. ఒక నక్షత్రాలు మాత్రమే చూస్తారు. మంగళవారం పుట్టారు, శనివారం పుట్టారు, ఇలా వాటికి ఏం లేదు. ఇంకా దేవుడి దయ వల్ల మనకి. అయితే ఈరోజు నేను చెప్పేది వీటి గురించి కాదు. ఎందుకంటే ఎంతో కొంత మనకు అన్ని విషయాలు తెలుసు. మీకు తెలియనివి నేను ఏదో కొత్తగా మీకు చెప్తున్నానని కాదు, కానీ నాకు తెలిసింది షేర్ చేసుకోవాలనేదే నేను చేసే వీడియోలో ఉద్దేశం. ముఖ్యంగా మన తల్లి ఎంతమంది సంతానాన్ని కన్నా కూడా మొదట పుట్టిన మగపిల్లల నక్షత్రాల్లో వాళ్ళ వెనక పుట్టేటువంటి తమ్ముళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళ నక్షత్రంలో, ఇప్పుడు అందరూ ఇద్దరినే కంటున్నారు కాబట్టి 2, 4, 5 కన్నా కూడా తర్వాత పుట్టేవాడు తమ్ముడే కదా. ఆ తమ్ముడు అన్నల నక్షత్రంలో పుట్టినప్పుడు, ఒక తమ్ముడు అన్న నక్షత్రంలో పుట్టినప్పుడు, లేదా ఒక చెల్లి అక్క నక్షత్రంలో పుట్టినప్పుడు, 2 కన్నా 4 కన్నా ఎంతమందిని కన్నా కూడా ఆ పుట్టినటువంటి వాళ్ళకంటే పెద్దవాళ్ళు ముందెవరైతే ఉన్నారో వాళ్ళ నక్షత్రంలో పుడితే, చెల్లెలు అన్న నక్షత్రంలో, తమ్ముడు అక్క నక్షత్రంలో, వీటికి చెప్పలేదు ఎక్కడ కూడా శాస్త్రంలో, ఇంతవరకే చెప్పారు. అలాగే కొడుకు తండ్రి నక్షత్రంలో, కూతురు తల్లి నక్షత్రంలో పుట్టినప్పుడు దోషం అంటే శాంతి ఏర్పడుతుంది, శాంతి పడింది, దోషం ఏర్పడింది అని చెప్తారు. ఇది ఎలాంటి శాంతి, ఇది ఎలాంటి దోషం? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జ్యేష్ఠ, మూల, ఆశ్లేష ఇవి పెద్ద గండ నక్షత్రాలు. వీటికి 18 భాగాలుగా విభజిస్తారు. అవి ఏ విధంగా నష్టపరుస్తాయో చెప్తారని అన్నాను కదా. ఇది కూడా వాటికి సమానమైనటువంటి శాంతి. ఒక తండ్రి నక్షత్రంలో కొడుకు పుడితే, తల్లి నక్షత్రంలో బిడ్డ పుడితే, ఇది దానికి తగ్గంత సమానమైనటువంటి శాంతి పడుతుంది.
ఒక్కొక్కసారి చెప్పాలి అని అంటే కొడుకు పుడుతూనే తండ్రికి మరణం ఆసన్నం అవుతుంది. అది 24 hours కావచ్చు, 1 week కావచ్చు, 10 days కావచ్చు. మొత్తం మీద అలాంటి ఇన్సిడెంట్ జరిగేంత దోషం కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఇక్కడ పిల్లాడు పుట్టాడని చెప్పే లోపే అక్కడి నుంచి న్యూస్ తండ్రి చనిపోయాడనేటువంటి వార్త కూడా వస్తుంది. పాప అమ్మాయి అలా బయటికి శిరస్సు కనిపించ మునిపే తల్లి చనిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నక్షత్ర దోషాలు. ఇది మెడికల్గా తల్లి అనారోగ్యంగా ఉండడం అని కాదు. అన్నీ బాగున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది. చివరి వరకు కూడా డాక్టరు తల్లి చాలా ఆరోగ్యంగా ఉంది, మంచిగా ప్రసవం అవుతుంది అని చెప్పిన వాటిల్లో కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరుగుతాయి. అప్పుడు మీరు గమనిస్తే ఇలాంటి దోషం ఉండి ఉంటుంది. సరే, ఈరోజు ఇంకా అది కాదు. తల్లి బాగుంది, పుట్టిన శిశువు బాగున్నాడు, తండ్రి బాగున్నాడు, కానీ తండ్రి కొడుకులు ఒకటే నక్షత్రం అయ్యారు, లేదు తల్లి కూతుర్లు ఒకటే నక్షత్రం అయ్యారు. అప్పుడు మరి ఏం చేయాలి అని అంటే బ్రాహ్మలు హోమము, జపము, శాంతి ఈ 3 జరిపిస్తారు. శాంతి అంటే ఒకటి నూనెలు చూడడం, అలాగే హోమం చేస్తారు. ఏ నక్షత్రంలో పుట్టారో తండ్రి నక్షత్రంలో కొడుకు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్ర జపం చేస్తారు. చాలామంది కూర్చుంటారు, కొన్ని వేల సంఖ్యలో చేయాలి కదా, ఒకటే రోజులో అవ్వదు కాబట్టి ఆ నక్షత్ర సంఖ్యను బట్టి వాళ్ళు కూర్చుని చేస్తారు ఆ రోజు. ఇక ఇవన్నీ అయిన తర్వాత మరి ఏక నక్షత్రం కావడం వల్ల ఎక్స్ట్రా చేసేటువంటిది ఏమిటి అంటే, ఇంకా అధికంగా చేసేటువంటి శాంతి ఏమిటి అంటే, ఆవును తీసుకుని వస్తారు. మనకు గృహప్రవేశం అనగానే ఆవును తీసుకొస్తూ ఉంటారు కదా, అలాగా ఆవు తీసుకొచ్చి ఆవు తోక కింది నుంచి ఆ బ్రాహ్మడు ఆ పసిబిడ్డని ఆ తల్లిదండ్రులకు ఇస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ పసిబిడ్డ ఆవు యోని నుంచి పుట్టింది అని అర్థం. ఆ తల్లి కనలేదు, ఆవు కన్నది, ఆవు యోనిలో నుంచి ఇప్పుడే పుట్టింది అనడానికి నిదర్శనంగా మంత్రోచ్చారణ చేస్తూ వేద పఠనం చేస్తూ తోక కింది నుంచి అలా తీసుకొని ఆ తల్లిదండ్రులకు ఇస్తాడు. ఇప్పుడు ఆ దోషం పూర్తిగా పోతుంది. అప్పుడు ఏక నక్షత్రంలో పుట్టిన దోషం అనేది పోతుంది. ఎందుకంటే కన్నది గోవే కానీ ఈ తల్లి కాదు అనేది ఆ వేదోచ్చారణ వల్ల మార్పిడి. భలే చెప్పారండి. ఆవు తోక కింద నుంచి ఇవ్వగానే ఆమె కనలేదు అంటే పోతుందా? ఇప్పుడు DNA టెస్టులు అన్నీ చేస్తున్నారు. DNA టెస్టులలో ఆమెదే ఉంటుంది, ఆయనదే ఉంటుంది, కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుని మనం ప్రాణాలతో బతకడానికి నష్టపడకుండా ఉండడం కోసం చేసేటువంటి పరిహారాలు, రెమెడీస్ నేను చెప్తున్నాను ఈరోజు. అంతేగాని ఆమెకు బిడ్డ కాదు ఆవుకే బిడ్డ అని చెప్పట్లేను. ఈ విధంగా చేస్తారు అని చెప్తున్నాను. మరి ఒకవేళ ఇలాంటి రెమెడీస్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జ్యేష్ఠ మూల నక్షత్రాల్లో గండ దోషాలు ఉంటాయని. అలాగా ఆర్థికంగా నష్టపడవచ్చు, లేదా వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావచ్చు. అవి ఎలాంటి అనారోగ్య సమస్యలు అంటే మనము ఇక కోలుకోలేము వాటి నుంచి. ఇక ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి మరణం కూడా సంభవించవచ్చు. ఇలాంటివన్నీ రెమెడీస్ చేయకపోవడం వల్ల జరుగుతాయి. అయితే చాలామంది అంటుంటారు, మరి మేమేం చేసుకోలేదు, మరి మేము బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఇలా చెప్తున్నారు? ఈ బ్రాహ్మలు వాళ్ళు బతకడం కోసమని ఇలాంటి అబద్ధాలు చెప్పి హోమాలు, శాంతులు, యజ్ఞాలు అని ఇవన్నీ ఏవేవో చెప్పేసి మా దగ్గర డబ్బులన్నీ దోచేస్తున్నారు, ఇవేవి నిజాలు కావు అని అనుకుంటారు. కానీ ఇవన్నీ నిజాలే. ఇవి జరిగే మాట నిజం, శాంతి పడే మాట నిజం, శాంతి
చేయకపోతే నష్టం వాటిల్లడం కూడా నిజమే. కొన్ని నక్షత్రాలకి వెంటనే చూపించదు, క్రమంగా పెరుగుతూ ఉంటే చూపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తీవ్రమైన ఈ నక్షత్రాలు, ఏక నక్షత్రంలో పుట్టడము, ఇలాంటివి 3 నెలల నుంచి, అంటే పసిబిడ్డకి పురిటి స్నానం 11వ రోజు అవుతుంది కదా, పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 11వ రోజు పురిటి స్నానం వరకు, 21వ రోజు వరకు, లేదా 3 నెలల వరకు, ఈ లోపల ఖచ్చితంగా జరగవలసిన నష్టం ఎంతో కొంత జరిగి తీరుతుంది. మిగతా అది ఆ తర్వాత జరుగుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే సామాన్య శాంతి పడి మేము చేసుకోలేదు అనే వాళ్ళు మాత్రం వాళ్ళ క్రమంగా పెరుగుతూ ఉంటే అది కొంచెం కొద్దిలో చిన్న శాంతే కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు పడతారు. ఈ ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ, మూల నక్షత్రాల్లో పుట్టినప్పుడు మేము చేసుకోలేదు అని అంటారు, మాకేం కాలేదు అంటారు. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆపదలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, వివాహాలు జరగకపోవడము, అలా రకరకాల అనర్థాలు జరిగినప్పుడు అప్పుడు చెప్తూ ఉంటారు, మేము చిన్నప్పుడు మేము చేయలేదు, లేదు మా వాళ్ళు పట్టించుకోలేదు, మా వాళ్ళు నమ్మలేదు, అప్పుడు మా పరిస్థితి మేము చేయలేకపోయాం, ఇలా అంటూ ఉంటారు. మొత్తం మీద వెనుకో ముందో చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్ని కష్టాలు దాటుకొని ఫైనల్గా అప్పుడు చేసుకుంటే తప్ప ఇక తప్పదు అనే పరిస్థితిలో చేసుకుంటారు అప్పుడు. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అడగవచ్చు, అసలు నిజంగానే నమ్మకం ఉండని ఉండకపోని ఎందుకు అంత ధనం బ్రాహ్మలకి ఇచ్చి ఎందుకు చేసుకోవాలి, మేము చేసుకోము, ఏమవుతుంది, మరి చేసుకొని వాళ్ళందరూ చెడిపోతున్నారా అని అంటారు కదా. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. దీంతో మీకు పూర్తిగా అర్థమవుతుందని నా ఉద్దేశం. ఏమిటి అంటే, మనకు కొంచెం అలసిపోయి వచ్చినప్పుడు, సరే ఏ విధంగానైనా సరే మనకు జ్వరం వచ్చింది అని తెలిసినప్పుడు, ఇదివరకైతే పారాసిటమాల్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గట్లేదు అని అందరూ డోలో టాబ్లెట్ వాడుతున్నారు. పారాసిటమాల్ టాబ్లెట్ దొరకట్లేదని ఏం లేదు, కొరత ఏమీ లేదు, దొరుకుతుంది మెడికల్ షాప్లో. కానీ డోలో వేసుకుంటే తొందరగా జ్వరం తగ్గుతుంది అని అందరూ డోలో వేసుకుంటున్నారు. చిన్న జ్వరమే, ఏదో అలసిపోయాము, జ్వరం వచ్చింది, కొంచెం జలుబు అయింది, జ్వరం వచ్చింది, అలాంటి వాటికి డోలో వేసుకోనగానే తెల్లవారేటప్పటికి తగ్గిపోతుంది, మనం నార్మల్ అయిపోతున్నాం. అదే టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనుకోండి, మనమేమి జ్వరం రాగానే హాస్పిటల్ పరిగెత్తాం కదా, డోలోనే వేసుకుంటాం, 2 days వేసుకుంటాం, జ్వరం తక్కువ కాదు. అప్పుడేం చేస్తాం, ఎందుకో వస్తుంది పోతుంది జ్వరం అని 2-3 రోజులు చూశాక నెమ్మదిగా హాస్పిటల్కి వెళ్తాం. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు, డాక్టర్ గారి ఫీజు, బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ అయిపోయాక మీకు టైఫాయిడ్ వచ్చింది అంటాడు. మనకు ఇన్ని రోజుల కోర్సు మందులు మింగాలంటాడు. దానికి ఆహారం నియమాలు కూడా కొన్ని చెప్తారు. ఇక మెడిసిన్ తీసుకుని ఇంటికి వచ్చి ఆయన చెప్పిన పద్ధతిలో ఏం తీసుకోమన్నాడో ఆహారం అవి తీసుకుంటూ ఆ మందులు వేసుకుంటూ మరో వారం గడిచాక మళ్ళీ వెళ్ళి టైఫాయిడ్ తగ్గిందా లేదా చూస్తాం. ఒక్కొక్కసారి తగ్గదు, డబల్ టైఫాయిడ్ వచ్చిందని అంటారు. మరి ఇవన్నీ ఏమిటి, ఇది వైద్య రంగంలో ఇవి కూడా రెమెడీసే కదా, మందులు మింగడము, ఆహార నియమాలు పాటించడం. మరి డోలోకి ఎందుకు తక్కువ కావట్లేదు టైఫాయిడ్ అంటే, డోలోకి తగ్గేటువంటి స్థితిలో జ్వరం లేదు. డోలోకి తగ్గేటువంటి జ్వరం వేరే, ఈ జ్వరం వేరే. అలాగే మనకి చలి జ్వరం వస్తూ ఉంటుంది, మలేరియా, దీనికి ఇంకా మనం పడే బాధ తీవ్రంగానే ఉంటుంది. చలి, వణుకు, జ్వరము, మందులు కూడా టెస్టులు చేసి ఇస్తారు. దీనికి కూడా దీని తీవ్రత దీనికి ఉంటుంది. దీనికి డోలో వేస్తే పోదు. అలాగే ఈ దోమల వల్ల వస్తున్నటువంటి డెంగ్యూ ఫీవర్, దీనికి డోలో వేసుకుంటే జ్వరం తగ్గిపోతుందా, తగ్గదు. మనం హాస్పిటల్కి వెళ్తాము, వెళ్ళాక టెస్టులు చేసి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్తారు. మరి టైఫాయిడ్కు, మలేరియాకు తెచ్చుకున్నట్టే మందులు తెచ్చుకొని ఆహార నియమాలు తెలుసుకొని ఇంటికి వచ్చి వాడితే తగ్గుతుందా మనకి?
తగ్గదు. ఎందుకని అంటే వీటన్నిటికంటే కూడా ఈ డెంగ్యూ ఫీవర్ చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రతిరోజు మన బ్లడ్లో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు వాటి పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మనం ఎక్కడ ఉండాలి? హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. డాక్టర్ పర్యవేక్షణలో అక్కడే అడ్మిట్ అయి ఉండాలి. ఉంటే వాళ్ళు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి, గంటకు ఒకసారి మనం చెకప్ చేసి చూసి తెల్ల రక్త కణాలు తగ్గిపోయే పర్సెంటేజ్ని బట్టి మనకు మెడిసిన్ మారుస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు కదా. మరి నేనెందుకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి, ఇంత ధనం పోయటం ఎందుకు అని మనం ఇంట్లో కూర్చుంటే డెంగ్యూ ఫీవర్ తగ్గుతుందా? తగ్గదు. ఏమవుతుంది? మరణం సంభవిస్తుంది. మరి ఒక పేదవాడున్నాడు, అసలు తినటమే కష్టము, ఏ పూటకు ఆ పూట సంపాదించుకొని ఏదో తింటున్నారు వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళకి ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మెడిసిన్ తీసుకుంటా సప్పో చేస్తారు. వాళ్ళు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. అప్పు నిదానంగా తీర్చుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం రాదు కదా, అందుకని అడ్మిట్ అవుతారు. అయితే అందరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు ఇంకా కొంచెం చిన్న హాస్పిటల్కి వెళ్తారు. అది కూడా వాళ్ళ వల్ల కాలేదనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఆ వైద్యులు ఇచ్చేటువంటి సేవ, మందులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళు నిర్మలంగా స్వచ్ఛందంగా ఇచ్చి ఉంటే అదే పద్ధతిగా వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. వాళ్ళు అలా చెయ్యనప్పుడు ప్రాణాపాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది అవునంటారా కాదంటారా? మీరు చెప్పండి. నిజమే కదా. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేవాడి పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే కొంచెం పెద్ద హాస్పిటల్లో మంచిగానే, అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పట్లేను, కానీ కొంచెం బెటర్ వైద్యం అందించే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ అడ్మిట్ అవుతే ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ కంపారిజన్ చెప్పాను నేను, పోలిక. అలాగే ఇలాంటి పెద్ద పెద్ద శాంతులు పడినప్పుడు నమ్మినా నమ్మకపోయినా మంచిగా చేసేటువంటి బ్రాహ్మలు, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, వేద పఠనం చేసినటువంటి వాళ్ళు, నేర్చుకున్నటువంటి వాళ్ళు, మంచి ఉచ్చారణ దోషాలు లేకుండా చదివేవాళ్ళు, అలాంటి వాళ్ళతో కాస్త ఖర్చైనా కూడా చేయించుకుంటే ఈ జన్మ నక్షత్ర దోషాల నుంచి మనం బతికి బయటకు వస్తాం. అలా కాకుండా మరి మా దగ్గర డబ్బులు లేవు, మేము అంతంత డబ్బులు ఇచ్చి బ్రాహ్మణుల దగ్గర చేయించుకోలేము, మరి దీనికి నెక్స్ట్ ఇంకొక రెమెడీ ఏముంది అంటే, ఇప్పుడు అనుకున్నాం కదా డెంగ్యూ ఫీవర్ వస్తే పెద్ద హాస్పిటల్ కాదంటే గవర్నమెంట్ హాస్పిటల్. అలాగే దీనికి అంత పెట్టుకోలేము అన్నప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ అర్చకత్వం చేసేటువంటి ఆ బ్రాహ్మల్ని తక్కువలో చెయ్యండి, మా వల్ల కాదు అన్నప్పుడు వాళ్ళు రెమెడీస్ మారుస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద హాస్పిటల్ పోతే మనం వాళ్ళ ఆధ్వర్యంలో మన ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మనకు బతుకుతారు అనే పర్సెంటేజ్ 99% ఎలా చెప్తారో ఇది కూడా అలాగే. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఆన్సరు, ఇది కూడా సేమ్ అంతే. అవుతుంది కాదు చెప్పలేం. అంత శాస్త్రోక్తంగా చెయ్యాలి కానీ మేము అంత ఇవ్వలేము అంటే వాళ్ళు చెయ్యరు, అక్కడ అంత శాస్త్రోక్తంగా చేయరు. ఎందుకంటే వాళ్ళకు ఖర్చు కూడా అలాగే వస్తుంది. ఓ 5 మంది జపం చేయాలంటే 5 మందికి ఇవ్వాలి కదా. నేను ఒక్కడికి 5,000 ఇస్తాను, లేదు ఓ 10,000 ఇస్తాను, కానీ నాకు 5 మంది బ్రాహ్మలు వచ్చి చేయాలి అని అంటే 5 మంది బ్రాహ్మలు తలా 2,000 తీసుకొని చెయ్యరు కదా. వాళ్ళు కూడా బతికే దాని మీదే కాబట్టి వాళ్ళు కూడా ఏమి తగ్గరు. సరే, మొత్తం మీద శాంతి పడితే ఏక నక్షత్రంలో, అంటే తండ్రి కొడుకు ఒకే నక్షత్రంలో ఉన్న, తండ్రి నక్షత్రంలో కొడుకు పుట్టినప్పుడు, తల్లి నక్షత్రంలో కూతురు పుట్టినప్పుడు, అక్క చెల్లెలు ఒక నక్షత్రం అయినప్పుడు, అన్నదమ్ములు ఒక నక్షత్రం అయినప్పుడు ఎలాంటి శాంతి పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే ఏమవుతుంది? గండ నక్షత్రాల్లో పుట్టినప్పుడు శాంతి ఎలా పెట్టుకుంటారు? ముఖ్యంగా వాటికి దీని తేడా ఏమిటి అంటే ఏక నక్షత్రంలో పుట్టినప్పుడు ఆవు తోక కింద నుంచి దానం ఇచ్చినట్టుగా తల్లిదండ్రులకు ఇస్తారు వేద పఠనం చేస్తూ. ఇది ఈరోజు నేను చెప్పాలని అనుకున్నాను. ఇది
నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళు. రెమెడీస్ తీసుకోవటం కూడా ఎవరిష్టం వాళ్ళు. నేను ఈరోజు కేవలం శాంతి పడటంలో రకరకాలు ఉంటాయని చెప్పాలి అనేది ఈరోజు నేను తీసుకున్న టాపిక్. ఊరికే నూనెలో చూస్తే దోషం పోయేటువంటి నక్షత్రాలు ఉండే శాంతి ఒకటి, ఇక జపము హోమం చేసేటువంటి జ్యేష్ఠామూల నక్షత్రాలకు సంబంధించినటువంటి శాంతి మరొకటి. ఇలా ఒకటే నక్షత్రంలో పుట్టినప్పుడు జరిగే శాంతికి డిఫరెంట్గా ఇలా ఆవును తీసుకొచ్చి ఇలా తోక కింద నుంచి తీసుకుంటారు అనేది ఇది 3వ రకం శాంతి అని. ఈరోజు ఈ 3 రకాల శాంతులు ఉంటాయి మనం పుట్టినప్పుడు అని చెప్పటం ఈరోజు నేను మీకు షేర్ చేయాలనుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ.